హలో అండి అందరికీ వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో పొద్దున్నే చక్కగా ధనుర్మాసం కదండి, పూజ అయితే చక్కగా చేసేసుకున్నాను. ధనుర్మాసం అంతా కూడా చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మార్నింగే చక్కగా పూజ చేసుకున్న తర్వాత ఆ మబ్బుగా చలిగా ఉండడం, చక్కగా ఇంటి నిండా ఇలా అత్తయ్య పెట్టిన ముగ్గులు, ఇంట్లో పూజ, పిల్లలతో హడావిడి, ఏదో ఒక పండగ వాతావరణమేనండి. చక్కగా చాలా బాగుంటుంది చూడటానికి కూడాను. కానీ ఈ నెలంతా ఎలా అయిపోతుందో తెలియదండి. వరుసెట్టి పండుగలు వస్తూ ఉంటాయి. ఇక మనకి ఈ నెలంతా తొందరగా ఎండింగ్ అయిపోతుంది కదండి. ఈ నెలతో జనవరితో మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి కొత్త సంవత్సరం. ఇక మనకి ఏంటంటే ఇయర్ ఎండ్ అయిపోతుందన్న ఇదిలో ఉండి ఏవేవో పనులు అవ్వలేదు అనుకుంటూ మనం ఆలోచించుకుంటూ ఉంటాము. ఇక అలాగే ఈరోజు మార్నింగే పిల్లలకి బాక్సులు పెట్టడానికి అయితే ఇక కర్రీస్ అయితే రెడీ చేసేసుకుంటున్నానండి. ఇక ఈరోజు అరటికాయ ఫ్రై చేస్తున్నానండి. ఇంకా లాస్ట్ వీడియోలో చూపించాను కదా, మా వారు తీసుకొచ్చిన అరటికాయలు ఇలా పచ్చిగా కొంచెం పదును మీద ఉన్నప్పుడు వండుకుంటే చాలా బాగుంటాయండి. ఇగురు వేసుకున్న, ఫ్రై చేసుకున్న, ఎలా వండినా కూడా బాగుంటుంది. కాస్త ముదిరి కొంచెం పండులో వచ్చిందంటే కనుక మనకి తీపిదనం రావడం కానీ, జిగురు రావడం కానీ ఉంటుందండి కర్రీ. కాబట్టి ఇలా పదును మీద ఉన్నప్పుడు పెట్టుకుంటే పొడిలాడుతూ చక్కగా పిండిలాగా ఉంటుందండి. ఈ అరటికాయ ఫ్రైని మనకి ఆవిరి మీద ఉడకబెట్టి పోపెట్టానండి, అదొక పద్ధతి. తర్వాత ఈ పచ్చి ముక్కల్ని ఇలా చక్కగా వేసేసి మగ్గబెడితే కాసింత ఉప్పు అది వేసి చక్కగా మగ్గిపోతుందండి, ఇదొక రకం. తర్వాత ఈరోజైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇలా ఎగ్ ఆమ్లెట్ అయితే వేసేస్తున్నానండి. ఇక బ్రేక్ఫాస్ట్గా టిఫిన్కి అయితే ఏమీ చేయలేదు కాబట్టి ఇంకా ఆమ్లెట్ వేసేసి ఏదైనా జ్యూసో ఏదో ఒకటి ఇచ్చేద్దాం కదని చెప్పేసి సింపుల్గా ఇలా ఆమ్లెట్ అయితే వేసేస్తున్నాను. కాసింత ఉప్పు కూడా వేసేసి మళ్ళీ మూత పెట్టామంటే చక్కగా మగ్గిపోతుందండి అరటికాయ ఫ్రై అనేది. ఇక ఆమ్లెట్లో కాసింత ఉల్లిపాయ ముక్కలు అవి వేద్దామంటే ఇంక మళ్ళీ స్కూల్కి అట్ట వెళ్తారు కదండి, స్మెల్ అది వస్తుంది కాబట్టి ఇంకా ప్లెయిన్గానే ఇలా వేసి అయితే ఇచ్చేస్తున్నాను. ఇక మీరు కూడా ఇలాగే పిల్లలకి పొద్దున్నే ఎగ్ అనేది కంపల్సరీ అలవాటు చేయండి. తింటారు వాళ్ళు ఇష్టంగానే, కాకపోతే అరగదని కొంతమంది స్మెల్ వస్తుందని అంటూ ఉంటారు. కానీ కనీసం ఉడకబెట్టిన బాయిల్డ్ ఎగ్ అయినా సరే ఇవ్వడం వల్ల పిల్లలకి కావాల్సిన రోజంతా ప్రోటీన్ అయితే అందుతుందండి. ఇక బ్రేక్ఫాస్ట్లోకి ఇలాగైతే చేసేసిన తర్వాత ఇదిగోండి కాసింత ధనియాల పొడి, వేపుడులో పసుపు, ఉప్పు, కాసింత కారం వేసేసి ఇలాగా ఒక నిమిషం మళ్ళీ మగ్గబెట్టామంటే చక్కగా మగ్గిపోతుంది, ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇక అరటిపళ్ళు విషయానికి వచ్చేసరికి ఈ అరటిపళ్ళు చూసారు కదా, ఇలా నేను విడివిడిగా అస్తూ కాకుండా ఇలా విడివిడిగా తీసేసుకుంటానండి తేవగానే. కాబట్టి మనకి లాస్ట్ మగ్గే వరకు కూడా పండు అలాగే ఉంటుంది, నుసవలు రావడం అలా పాడవడం ఏమీ ఉండదు. ఇక బ్రేక్ఫాస్ట్లోకి అయిపోయిన తర్వాత స్నాక్స్కి వచ్చేసరికి ఇలాగ ఖర్జూర పళ్ళు అండి, ఒక 4 పళ్ళని శుభ్రంగా కడిగి అందులో గింజలు తీసేసి ఒక బాక్స్లో వేసి పెట్టేసామంటే బ్రేక్లో మధ్యలో బ్రేక్ వస్తుంది కదా వాళ్ళకి, ఆ బ్రేక్లో చక్కగా తింటారండి. ఫ్రై అయితే రెడీ అయిపోయింది, రైస్ అయితే కలిపి పెట్టేశాను. ఫ్రైయే కాబట్టి కలిపి పెట్టేస్తానండి, ఈ గుళ్ళు పులుసులు అయితే చప్పదనం వస్తుంది కాబట్టి. ఇక ఇవాళ తోటలోను మనకి అరటిగేలు అయితే వచ్చిందండి, అరటి చెట్టుకి ఇలా అరటిగేలు అయితే వచ్చింది. కర్పూర పళ్ళు అంటాం కదండి, నాటుకాయ మనకి దేవుడి దగ్గర పెట్టుకుంటూ ఉంటాం ఎక్కువగాను. ఆ కాయలను అయితే ఇలా ఒక మొక్క అయితే వేసామండి, ఎప్పుడో వేసాము. ఇక ఇప్పుడైతే ఈ గెల అయితే దిగిందండి. ఎక్కువగా మనకి ఇది రాతి నేల అంటారు కదా, దాని వలని మనకి ఊర్లో అయితే నల్ల మట్టి నేల ఉంటుంది కాబట్టి చక్కగా తొందరగా ఊరిపోతుందండి. అరటి మొక్కనే కాదు, ఏదైనా తొందరగా ఊరి ఎక్కువ వాటర్ సోర్స్ ఉంటుంది కాబట్టి మనకి కాయలు కూడా బాగా వస్తాయి. కానీ ఇక్కడ కొంచెం ఇది గట్టి నేల కాబట్టి మనకి ఎక్కువగా కాయలు అయితే ఎక్కువగా రావండి. పనస చెట్టు మీకు ఆల్రెడీ నేను చూపించానండి లాస్ట్ వీడియోలో. ఇక ఈ పనస చెట్టుకి అయితే ఇప్పుడు కాయలు స్టార్ట్ అయినాయి కదండి. ఈ కాయలు వచ్చేసరికి మళ్ళీ మే, జూన్ అలా ఆ టైంలో ఒక 6 months 7 months అయితే ఈజీగా పడుతుందండి. కాయ తయారయ్యి మన చేతికి రావడానికి పండుగ అంత టైం తీసుకుంటుందండి ఈ పనస చెట్టు. ఈ పనస ఆకులతోనే మీకు ఇడ్లీ వేసుకోవడం కూడా మన వీడియోలో పెట్టానండి నేను. పనస ఆకులతో బుట్టల కింద అల్లి ఆ బుట్టల్లో మనకి పొట్టిక్కలని వండుతారండి. ఇడ్లీ పిండి అందులో వేసి ఆవిరి మీద ఉడకబెడితే మనకి పొట్టిక్కలు అనేవి రెడీ అవుతాయి. ఇక ఒకవేళ మనకి ఆ బుట్టలు అల్లుకోవడం ఇవన్నీ టైం సరిపోదు కాబట్టి చక్కగా మనకి ఇడ్లీలు వేసుకున్నప్పుడే ఆ మధ్య గ్యాప్లో ఈ పనస ఆకుల్ని చక్కగా పెట్టేసుకొని మనకి ఇడ్లీలు కూడా అలాగే ఆవిరి మీద ఉడకబెట్టుకోవచ్చండి. వాటి నుంచి వచ్చిన రసం అనేది చక్కగా కిందకి దిగుతుంది కదా, అంతేనండి. ఇక ఇదిగోండి అరటికాయలు అయితే మా వారు కోసేశారు. ఇక గెల తీసేసిన తర్వాత చెట్టును కూడా తీసేయాలంటారు కదండి, ఇంకా అలాగే తీసేశారు. ఇక ఈ పక్కన ఉన్న చెట్లు అయితే చక్కగా మళ్ళీ ఊరుతాయి కదా అని చెప్పేసి ఇక అరిటాకు అయితే నాకైతే చాలా ఇష్టం అండి. అరిటాకు చిరగకుండా లేతగా ఉంది కదా అని చెప్పి ఒక అరిటాకు అయితే తీసేసుకున్నాను. మిగిలినవన్నీ చిరిగిపోయినాయండి ఆకులు. ఇక మనకి
కార్తీక మాసంలో అయితే ఈ అరటి జోరులో దీపాలు వెలిగించుకుంటాం కదండి, నీటిలో వదులుకోవడానికి భలే ఉపయోగపడేవి. ఇవి చూడగానే అదే గుర్తొచ్చిందండి. ఇక ఇవన్నీ తీసేసి బయట వేసేస్తే ఇక ఇదిగోండి కర్పూరపు పళ్ళు గెల చక్కగా ఎంత బాగా వచ్చిందో కదా. 2 పళ్ళు అయితే ఆల్రెడీ చిలకలు అయితే తిన్నాయండి. ఇక చెట్టునే ముగ్గింది పండు. సరేలే ఇంకా అయిపోయింది కదా కోసేద్దామని చెప్పి ఇంకా గెల అయితే తీసుకొచ్చారండి. ఇలా ఇంకా గెలంతా ముగ్గే వరకు మనం అలా పక్కన పెట్టేయకుండా అస్తవుల కింద కోసుకొని ఒక్కొక్క పండుని విడివిడిగా తీసేసుకుంటేనండి మనకి ఆ పళ్ళు అనేవి పాడవ్వవు. లేకపోతే ఇలాగే ఉంచితే మళ్ళీ ముచ్చుకు దగ్గర బాగా ముగ్గిపోయి మనం పండు తీస్తుంటే విడిపోతుందండి. కాబట్టి మనం అలా ఎవరికైనా ఇవ్వడానికి కూడా బాగోదు. కాబట్టి నుసువలు అవి వచ్చేస్తూ ఉంటాయండి. కాబట్టి అరటి గెలనే కాదండి, మనకి ఇంటికి తెచ్చుకున్న అరటి అస్తవు కూడా కంపల్సరీ తేంగానే ఒక్కొక్క పండుగ విడివిడిగా తీసి పక్కన పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి అరటిపళ్ళు అనేవి. ఇక అరిటాకు చూసారు కదా ఎంత బాగుందో లేతగాను. ఇక ఈ అరిటాకులో పదార్థం ఉంటుందంటండి, దాన్ని ఇంగ్లీష్లో క్లోరోఫిల్ అంటారంట. ఇక అదేంటంటే మనకి ఆకు పచ్చగా ఉండడానికి కారణం అదేనండి. అది ఏంటంటే ఇలాంటి ఇస్తరాకుల్లో చక్కగా భోజనం చేయడం వల్ల మనకి ఆ వేడి అన్నం పెట్టుకుని ఏదైతే తింటామో అది దాని ద్వారా మనకి ఆరోగ్యానికి లోపలికి వెళ్తుంది. కాబట్టి చాలా మంచిదని చెప్పేసి మనకి శుభకార్యాలలో, పెళ్ళిళ్ళలో, ఇప్పుడు హోటల్స్లో కూడా అరిటాకులో భోజనం చాలా ఫ్యాషన్ అయిపోయింది కదండి. అది ఫ్యాషన్ కాదు, వీలైనంత వరకు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇక ఈరోజైతే నేను వేడివేడిగా గోధుమ రవ్వ ఉప్మా చేశాను ఆవకాయతో. చాలా బాగుందండి. అరిటాకులో ఏది పెట్టుకొని తిన్నా అమృతంలాగా అనిపిస్తుంది కదండి. కొంచెం తిన్నా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వీడియో నచ్చిందండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను.